స్టార్ట్. సో చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 అన్నటువంటిది కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో దీనిలో చూస్తే మనకి భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటి అంశం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనేటువంటి దానిని ఏ సంస్థ వారు విడుదల చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా. సో చూద్దాం. సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 అనేటువంటి దాన్ని యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వారు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఈ రిపోర్ట్ అనేటువంటిది యాక్చువల్గా 2023కి సంబంధించినటువంటి పారామీటర్స్ తీసుకున్నారండి. అర్థమైందా? సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారో, ఏదైతే 2024లో రిలీజ్ చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి పారామీటర్స్ అన్ని కూడా 2023కి సంబంధించి తీసుకున్నటువంటివి. ఓకే. సో దీనిలో చూస్తే టాప్గా ఉన్నటువంటి కంట్రీస్ చూస్తే మొట్టమొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి. సెకండ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ ఉంది సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్ మనం చూస్తే కనుక ఫ్రాన్స్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఓకేనా? సో మరి దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది చూసినట్లయితే దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 42గా మనకు కనిపిస్తూ ఉంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 అన్నప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 42గా మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ చూడొచ్చు. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022? మీకు సందేహం రావచ్చు, సార్ మనం 2024లో ఉన్నాం కదా, మరి 2022 ఇండెక్స్ అనేటువంటిది ఎందుకు అడుగుతున్నారు అని మీకు సందేహం రావచ్చు. మన 2024లో ఉన్నప్పటికీ కూడా ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది 2024లోనే. ఓకేనా? సో ఇన్ బిట్వీన్ 2023, 2024లో రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారో, ఈ యొక్క ఇండెక్స్ని ఏదైతే క్యాలిక్యులేట్ చేసినటువంటి సంస్థ యుఎన్డిపి ఏదైతే ఉందో వీరు 2021లో ఉన్నటువంటి పారామీటర్స్ తీసుకున్నారండి. అర్థమైందా? రిపోర్ట్ లేటెస్ట్గా రిలీజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి పారామీటర్స్ వచ్చేసి 2021 ఆ సంవత్సరంలో జరిగినటువంటివి. ఓకే, 2021, 2022 మధ్య జరిగినటువంటి పారామీటర్స్ని అయితే వీళ్ళు తీసుకొని ఈ రిపోర్ట్ అనేటువంటిది విడుదల చేశారు. సో ఇదే మనకి లేటెస్ట్గా ఉన్నటువంటి రిపోర్ట్. ఓకేనా? సో మీకు గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 రిపోర్ట్ కావాలి అంటే ఉండదు, ఓన్లీ 2022 రిపోర్ట్ మాత్రమే ఉంటుంది. కారణం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఈ రిపోర్ట్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇదే లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. అంటే కొంతమందికి సందేహం వస్తూ ఉంటుంది, సార్ ఇది పాత సిలబస్ ఏమో అంటారు. పాత సిలబస్ కాదు, ఇప్పుడు మన లేటెస్ట్గా అవైలబుల్గా ఉన్న రిపోర్ట్ మాత్రమే ఇది. ఓకేనా? సో ఇదే లేటెస్ట్. ఇంకా రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చిన రిపోర్ట్ అది లేటెస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి సంస్థ ఇది అన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? సో వీరు ఇక రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉన్నారు. క్లియర్? రైట్. యా, ఎగ్జాక్ట్లీ జగదీష్ గారు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్. ఓకే. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూస్తే కనుక మనకి దీనిలో క్యాలిక్యులేట్ అంటే తీసుకునేటువంటి పారామీటర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ రిలీజ్ చేసేటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తీసుకునేటువంటి ఇండికేటర్స్ ఏంటి అన్నప్పుడు ఒకటి హెల్త్, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఎడ్యుకేషన్, విద్యాపరమైనటువంటి అంశాలు, ఇన్కమ్ లెవెల్స్. ఓకేనా? సో వారికి వచ్చేటువంటి ఇన్కమ్ లెవెల్స్ లేదంటే దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకేనా? సో వారి యొక్క సగటు ఆదాయంగా చెప్తూ ఉంటారు. అర్థమైందా? సో ఇది కూడా ఇంపార్టెంటే, గత ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండికేటర్స్ తీసుకునేటువంటి అంశాలు ఏంటి అని హెల్త్, మానవుని యొక్క హెల్త్, ఆరోగ్యం గురించి, అదేవిధంగా ఎడ్యుకేషన్, అక్షరాస్యత సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వారికి వచ్చేటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? సో ఈ పారామీటర్స్ తీసుకొని ఒక రిపోర్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో మరి రిపోర్ట్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్ మనం చూస్తే కనుక స్విట్జర్లాండ్, సెకండ్ ప్లేస్లో నార్వే. ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్, సెకండ్ ప్లేస్ అయితే నార్వే ఉంది. మరి దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు ఎంతంటే 134. ఓకేనా? సో ఏ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 134 అవుట్ ఆఫ్ 193 అనమాట. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ అంశం, సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనమాట. ఇంకొక రిపోర్ట్ వచ్చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్
మరి రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ లేదంటే ఒక మినిస్ట్రీ అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. ఓకేనా. సో కేంద్ర గృహ అవసరాల శాఖ అనమాట. ఓకేనా. సో గృహ నిర్మాణ గృహ అవసరాల శాఖ వారు ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంటారు. ఓకేనా. సో గృహ అవసరాలు పట్టణ వ్యవహారాలను మంత్రిత్వ శాఖ. ఓకే. సో ఈ రిపోర్ట్ని విడుదల చేస్తారు. సో రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక భారతదేశంలోనే ఓకే. సో ఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలోనే అంటే ఉండటానికి ఒక మంచి సిటీస్, మోస్ట్ లివబుల్ సిటీస్గా మనం చూసుకుంటే ఒకటి బెంగళూరు ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. దాని యొక్క స్కోర్ వచ్చేసి 66.70 దాని యొక్క స్కోర్ కనిపిస్తూ ఉంది. పూణే వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. సో 66.27 స్కోర్తో ఉంది. అహ్మదాబాద్ గుజరాత్ 64.87. అదేవిధంగా చెన్నై తమిళనాడు 62.61 స్కోర్తో ఉంది అన్నట్టు. ఓకేనా. సో క్వశ్చన్ చూస్తే విచ్ ఈస్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ ఇన్ ఇండియా 2024 ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే హైయెస్ట్ స్కోర్ కలిగినటువంటిది బెంగళూరు ఉంది. ఓకేనా. సో హైయెస్ట్ స్కోర్ కలిగినటువంటిది బెంగళూరు ఉంది. ఓకేనా. సో బెంగళూరు టాప్ ప్లేస్లో మనకు కనిపిస్తూ ఉంది. సో బి ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. సో బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సో చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఓకేనా. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ 2024 సంబంధించింది. రిలీజ్ చేసేటువంటి సంస్థ చూస్తే కనుక యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని ఉంటుందండి. ఓకేనా. సో ఐక్యరాజ్య సమితిలో అడిషనల్గా ఉండేటువంటి ఒక సంస్థ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని ఉంటుంది. ఓకే. సో ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి పర్యవేక్షించేటువంటి ఒక సంస్థ. ఓకేనా. సో ఈ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం టాప్ ప్లేస్లో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీగా చూసుకుంటే ఫిన్లాండ్. ఓకేనా. సో గత 7 సంవత్సరాల నుంచి కూడా 7 రిపోర్ట్స్లో కూడా ఈ ఫిన్లాండ్ అనేటువంటిది టాప్ ప్లేస్లో ఉంది ఇక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఐర్లాండ్ ఉంది. సో లాస్ట్గా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఓకేనా. సో లాస్ట్లో చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటువంటిది ప్రిపేర్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి అంటే ఒకటి జీడిపి పర్ క్యాపిటల్. ఓకేనా. దాని తర్వాత సోషల్ సపోర్ట్ అనేటువంటిది, దాని తర్వాత పర్సనల్ ఫ్రీడమ్. సో మనిషి యొక్క స్వేచ్ఛ, ఆ దేశంలో ఉన్నటువంటి మనిషి యొక్క స్వేచ్ఛ. అదేవిధంగా కరప్షన్, అవినీతికి సంబంధించి పారామీటర్ తీసుకున్నారు. అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ ఎట్లా ఉంది, సో పీపుల్ యొక్క లైఫ్, హెల్దీ లైఫ్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని తీసుకున్నారు. అర్థమైందా. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారము టాప్ ప్లేస్లో ఉన్నటువంటి ఫస్ట్ 3లో చూసుకుంటే ఒకటి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. లాస్ట్లో ఉన్నటువంటి కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. సో చూద్దాం ఇక్కడ మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత దీనిలో. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 అన్నప్పుడు 126 అనమాట. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. ఓకే. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. ఓకేనా. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ అనమాట. ఓకే. సో అవినీతికి సంబంధించినటువంటి ర్యాంక్లో, అవినీతికి సంబంధించినటువంటి ఒక సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అడుగుతున్నారు. సో ఇది 2023 కాను రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ను విడుదల చేసినటువంటి సంస్థ చూస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. సో ఇది ఒక జర్మనీలో హెడ్ క్వార్టర్ కలిగినటువంటి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు యొక్క నివేదికని విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం మన కంట్రీస్ కనుక మనం చూసినట్లయితే దీని ప్రకారం ఓకే. సో దీని ప్రకారం యొక్క ర్యాంకింగ్స్ కనుక మనం చూసినట్లయితే ఓకే. సో ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డెన్మార్క్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి న్యూజిలాండ్ ఉంది. మరి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 63. ఓకేనా. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 63. నెక్స్ట్ ఇంకొకటి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022
సో 2022లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఓకేనా. సో దీనికి అంటే ఈ యొక్క పారామీటర్స్ అన్ని కూడా 2022 నుంచి తీసుకున్నారు. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది అంటే 23లో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇదే అప్డేటెడ్ రిపోర్ట్ మనకు ఉన్నది. ఓకేనా. సో ఇదే మనకి అప్డేటెడ్ రిపోర్ట్ అన్నట్టు. ఓకే. సో దిస్ ఈస్ ద అప్డేటెడ్ రిపోర్ట్. సో చూద్దాం వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022 అన్నప్పుడు చూస్తే కనుక దీని ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ సేమ్ యుఎన్డిపినే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ఒక రిపోర్ట్ని విడుదల చేసి ఉన్నారు. సో దీని ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 108 ఉంది. టాప్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది. ఓకేనా. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ లింగ భేద సూచిక అంటాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ సో లింగ భేద సూచిక ప్రకారము 2022 రిపోర్ట్ మాత్రమే అప్డేటెడ్ రిపోర్ట్ మనకి. సో దీని ప్రకారం ర్యాంకింగ్స్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది. టోటల్గా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 108. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 108, రైట్. సో ఫైనల్గా ఆన్సర్ సి అనమాట. ఓకేనా. సి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గతంలో 2014లో రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క ర్యాంక్ చూస్తే ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 127, ఇప్పుడు 108 ఉంది. అంటే దాదాపు మనం ఒక 19 ర్యాంక్స్. సో దాదాపు మనం 19 ర్యాంక్స్ ముందుకు రావడం జరిగింది. అర్థమైందా. సో 19 ర్యాంక్స్ మనం ముందుకు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క లింగ భేదం అనేటువంటిది తగ్గుతూ ఉంది భారతదేశంలో. జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. మహిళలకు మన భారతదేశంలో ఈక్వల్ స్టేటస్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసినా కానీ మహిళలకు సంబంధించి నారీ శక్తి బిల్ అనేటువంటి తీసుకొచ్చాం. ఓకేనా. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి మహిళలకు బిల్లును కూడా మనం ఆమోదింపజేసుకోవడం జరిగింది. బట్ కాకపోతే 2026 నుంచి అది భారతదేశం అంతా కూడా అమలులోకి రావడం జరుగుతుంది. దానికి కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. నిజవర్గాల అంటే కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ కమిషన్ సంబంధించి మనం ఒక అమెండ్మెంట్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటి అంటే 2020 వరకు కూడా రాజ్యాంగాల కాన్స్టిట్యున్సీస్ యొక్క పునర్విభజన చేయొద్దని దాంట్లో మనం పెట్టుకున్నాం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో దాన్ని అనుసరించి ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది 2026 నుంచి భారతదేశంలో అమలు చేయాలనేటువంటి ఒక ఎజెండాను మనం పెట్టుకున్నాం. క్లియర్ కదా. నెక్స్ట్ అంశం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనమాట. ఓకేనా. సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 85 అనమాట. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 85 అనమాట. సో ఇంకొక అంశం ఏంటి అంటే మనం 85 ర్యాంక్లో ఉన్నాం. సో దీన్ని బట్టి మనము ప్రపంచంలో ఉన్నటువంటి 62 దేశాలకి పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా మనం వెళ్ళొచ్చండి. సో భారతదేశంలో ఉన్నటువంటి 62 దేశాలకు ఎటువంటి వీసా లేకుండా మనం ఆ దేశాలకు వెళ్ళొచ్చు. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 85 అనమాట. ఓకేనా. సో ఇదొక అంశం. సో ప్రపంచంలోనే ఎక్కువ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇవి అన్నప్పుడు ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో జర్మనీ, థర్డ్ ఇటలీ, ఫోర్త్ జపాన్ అండ్ ఫిఫ్త్ సింగపూర్, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. సో లాస్ట్లో చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఉంది. క్లియర్ కదా. సో లాస్ట్లో చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఉంది. నెక్స్ట్ మరి ఈ యొక్క హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటిది ఒక రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనమాట. ఓకేనా. సో ఇది మన కెనడాలో మోంట్రియల్ దగ్గర ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో వీరు యొక్క నివేదికను విడుదల చేస్తూ ఉంటారు. ఇది ఒక అంశం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 అనమాట. సో దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే టాప్ కంట్రీస్ మనం చూసినట్లయితే ఒకటి సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. ఓకే. మరి ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 38 ఉంది. సో అవుట్ ఆఫ్ 139 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 38గా ఉంది. మరి ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో తీసుకున్నటువంటి పిల్లర్స్ ఉంటాయి. సో అవి చూసుకుంటే ఒకటి కస్టమ్స్ పర్ఫార్మెన్స్. ఓకే. సో దిగుమతులు యొక్క
పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చూస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అనేటువంటిది, ఓకేనా. సో ఈ యొక్క వస్తువులను దిగుమతి చేసుకునే దగ్గర ఎటువంటి వసతులు అనేటువంటి కల్పించున్నారు అనేటువంటి పారామీటర్ తీసుకున్నారు. దాని తర్వాత ఈజ్ ఆఫ్ అరేంజింగ్ షిప్మెంట్స్, సో దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు వేరే వివిధ మార్కెట్ సెంటర్స్కి ఏ విధంగా వెళ్తుంది అనేటువంటిది ఒక పారామీటర్గా తీసుకున్నారు. అదేవిధంగా లాజిస్టిక్ సర్వీసెస్ క్వాలిటీ అనమాట, ఓకేనా. సో రవాణా వ్యవస్థకు సంబంధించి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటి క్వాలిటీ. దాని తర్వాత కన్సైన్మెంట్ ట్రాకింగ్ ట్రేసింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్కి అంటే ప్రయాణించేటప్పుడు దానికి ఏముంటుంది, ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ట్రాకింగ్ ఐడి అంటాం. సో ఆ ట్రాకింగ్ ఐడితో మనం ఎట్లా ట్రేస్ చేయగలుగుతున్నాం, ఎంత మేర ఆ ప్రోడక్ట్ని మనం అది ఎక్కడ ఉందో దాని యొక్క స్థానం ఎక్కడ ఉంది అనేటువంటి ట్రేస్ చేయగలుగుతున్నాం అనేటువంటిది దాన్ని బట్టి కూడా ఒక పారామీటర్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇంకోటి టైమ్లీనెస్ ఆఫ్ షిప్మెంట్స్. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక ప్రొడక్ట్ అనేటువంటిది, ఒక గూడ్స్ అనేటువంటి వెళ్ళడానికి పట్టేటువంటి టైం ఎంత పడుతుంది అనేటువంటివి. సో ఇవన్నీ కూడా 6 పిల్లర్స్గా తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 38 అనమాట, ఓకేనా. సో వాట్ విల్ బి ద ఆన్సర్, సి ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. సో ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్. సో గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ అనమాట 2023కి రిలీజ్ చేశారు. గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ అనేటువంటిది 2023 కాను రిలీజ్ చేశారు, ఓకేనా. ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ చూస్తే కనుక వరల్డ్ వైడ్ ఫర్ సైబర్ క్రైమ్, ఓకేనా. సో రిలీజ్ చేసినటువంటి సంస్థ చూస్తే వరల్డ్ వైడ్ ఫర్ సైబర్ క్రైమ్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క నివేదికని విడుదల చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో దాదాపు 34%, దాదాపు 34% ఇండియన్ యూజర్స్ అనేటువంటిది అఫెక్ట్ అవుతూ ఉన్నారు, ఓకేనా. సో దాదాపు 34% ఇండియన్ యూజర్స్ అయితే ఈ యొక్క రిపోర్ట్ ద్వారా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, అర్థమైందా. సో టోటల్గా మరి ఈ యొక్క గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 80 అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ బి, ఓకేనా. సో గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 80. నెక్స్ట్ ఇంకొక అంశం, వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్ సిటీ అనమాట. సో ప్రపంచంలోనే అత్యధికంగా రద్దీ ఉండేటువంటి నగరం గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. సో ప్రపంచంలోనే అత్యధిక రద్దీ ఉండేటువంటి నగరం గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సంస్థ టామ్ ట్రాఫిక్ అనమాట, ఓకేనా. సో లైక్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 ప్రకారం చూస్తే కనుక ఎక్కువ రద్దీ కలిగినటువంటి నగరం ప్రపంచంలోనే లండన్ అనమాట, ఓకేనా. సో ప్రపంచంలోనే లండన్ ఉంటుంది. సో ఏ ఇస్ ద ఆన్సర్. సో ప్రపంచంలోనే ఎక్కువ రద్దీ కలిగినటువంటి నగరం, ప్రపంచంలోనే ఈ యొక్క ఆటోమొబైల్స్ మూవ్మెంట్ అనేటువంటిది చాలా స్లోగా ఉంటున్నటువంటి నగరం లండన్ అనమాట, ఓకేనా. సో లండన్. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే బెంగళూరు అనమాట. సో బెంగళూరు అనేటువంటిది ఇండియాలో హైయెస్ట్ ట్రాఫిక్ కలిగినటువంటి నగరం. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ ట్రాఫిక్ కలిగినటువంటి నగరం లండన్, ఓకే. సో ఈ అంశాలు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023కి సంబంధించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023కి సంబంధించింది, ఓకేనా. సో ఈ రిపోర్ట్ను విడుదల చేసినటువంటి సంస్థలు చూసుకుంటే కన్సర్న్ వైల్డ్ వైడ్ వెల్త్ హంగర్ లైఫ్ అనమాట, ఓకేనా. సో ఈ యొక్క సంస్థ రిలీజ్ చేసిన రిపోర్ట్. సో వీరి ప్రకారం టాప్ కంట్రీస్ చూస్తే ఒకటి బెలారస్, బొసానియా, చిలీ అండ్ చైనా. సో ఇవి టాప్ 4 కంట్రీస్. మరి దీనిలో ఇక ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే 111 ఉంటుంది, ఓకేనా. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 111గా ఉంది, 111. సో దీనిలో ఈ యొక్క ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకున్నటువంటి పారామీటర్స్ చూస్తే ఒకటి అండర్ నూరిష్మెంట్ అనమాట, ఓకేనా. సో అంటే న్యూట్రియంట్ లోపం ఉండటం, ఓకేనా. సో న్యూట్రియంట్స్ అనేటువంటివి లోపం ఉండటం, ఓకేనా. సరైన ఆహారం అనేటువంటిది లోపం ఉండటం అదొక పారామీటర్ తీసుకున్నారు. దాని తర్వాత చైల్డ్ స్టంటింగ్ అనమాట, అంటే చైల్డ్ యొక్క వయసు కంటే తక్కువ బరువు ఉండటం. సో బరువు ప్లస్ హైట్ తక్కువగా ఉండటం, అర్థమైందా. సో హైట్ తక్కువగా ఉండటం,
అదేవిధంగా తన యొక్క హైట్ కంటే బరువు తక్కువ ఉండటం, చైల్డ్ వాస్టింగ్ అంటాం. దాని తర్వాత చైల్డ్ మార్టాలిటీ అంటే పిల్లలు మృత్యువాత పడటం. ఓకేనా. సో టోటల్గా 4 పారామీటర్స్ తీసుకున్నారండి. ఒకటి ఈ పోషకాహారం లోపం, అండర్ నూరిష్మెంట్ అంటాం. రెండోది అంటే తన వయసు కంటే ఎత్తు తక్కువ ఉండటం, అంటే మరుగుజ్జు అంటాం కదా. సో దాన్ని స్టైల్ స్టంటింగ్ అంటాం, మరుగుజ్జుతనం. సో దాన్ని ఒక పారామీటర్ తీసుకున్నారు. మూడవది ఓకేనా బరువు తక్కువ ఉండటం. సో తన యొక్క హైట్ కంటే బరువు తక్కువ ఉండటం, పక్క పలసగా ఉండటం అనమాట. ఓకేనా. సో అది థర్డ్ పారామీటర్ తీసుకున్నారు. ఫోర్త్ పారామీటర్ వచ్చేసి చనిపోవటం, చైల్డ్ మార్టాలిటీ రేట్ అనమాట. పుట్టినటువంటి బిడ్డల్లో ఎంతమంది చనిపోతున్నారు. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి సంస్థ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023. సో దీని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 111. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో తరచుగా ఈ ర్యాంకింగ్ సంబంధించి అడుగుతూ ఉన్నారు. సో ఇదే లేటెస్ట్ ర్యాంకింగ్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 అనమాట. ఓకేనా. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. ఓకేనా. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో. ఇది జెనీవాలో ఉంటుంది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, గతంలో కూడా అడిగారు. ఏమని అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై హూమ్ అని చెప్పేసి అడిగి కింద ఆప్షన్స్ ఇచ్చారన్నట్టు, డిఫరెంట్ ఆప్షన్స్. సో దానిలో వన్ ఆఫ్ ది ఆప్షన్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనమాట. సో హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది. నెక్స్ట్ టాప్ కంట్రీస్ చూస్తే స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు జరుగుతాయి అన్నమాట. సో ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ఆవిష్కరణలు జరిగేటువంటి దేశంగా ఏది అంటే స్విట్జర్లాండ్ నిలిచింది. సెకండ్ ప్లేస్ స్విట్జర్లాండ్ నిలిచింది. తర్వాత స్వీడన్, సెకండ్ ప్లేస్లో స్వీడన్ నిలిచింది. థర్డ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది. అర్థమైందా. సో దీనిలో మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంటుందండి, 40 అనమాట. ఓకేనా. సో దీనిలో మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 40 ఉంది. ఓకే. సో 40 ఉంది మన భారతదేశం యొక్క ర్యాంక్, సి అనమాట. సో అకార్డింగ్ టు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 40. టాప్ కంట్రీ స్విట్జర్లాండ్, తర్వాత స్వీడన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఓకే. సో శాంతి సూచిక, సో ప్రపంచ శాంతి సూచిక అంటాం, 2023కి సంబంధించింది. సో దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ పీస్ అనమాట, ఐయుపి సంస్థ. సో వీళ్ళ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. సో లాస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 126 అనమాట. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 126గా ఉంది. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 126 ఉందండి. సో తీసుకున్నటువంటి పారామీటర్స్ చూస్తే ఒకటి సొసైటియల్ సేఫ్టీ, సమాజంలో ఉన్నటువంటి భద్రత. దాని తర్వాత ప్రపంచ దేశాలకు, ఒక దేశానికి ఇంకో దేశానికి ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉంది అంటే ఆన్గోయింగ్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అంటాం. స్వదేశానికి విదేశాలకు ఉన్నటువంటి యొక్క వివాదాలు ఎట్లా ఉన్నాయి. సో అదొక పారామీటర్గా తీసుకున్నారు. దాని తర్వాత మిలిటరైజేషన్ అనమాట. అంటే మిలిటరైజేషన్ అంటే ఎంత మేర ఈ యొక్క మిలిటరీ సామర్థ్యం అనేటువంటి దేశాల్లో ఉంది, ఎంత మేర దేశాలు తమ దేశంలో ఉన్నటువంటి జీడిపి ఏదైతే ఉందో ఆ జీడిపి పర్సెంట్లో ఒక మిలిటరీ కోసం ఖర్చు పెడుతున్నారు అనేటువంటి పారామీటర్స్ తీసుకొని ఒక గ్లోబల్ పీస్ ఇండెక్స్ని రూపొందించారు. సో దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 126 అనమాట. ఓకేనా. సో దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 126. సో దీనిలో హైయెస్ట్ ప్లేస్లో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశంగా చూస్తే మనకి సి వచ్చేసి ఐస్లాండ్ ఉంది. ఓకే. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2023 అనమాట. సో దీన్ని రిలీజ్ చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. సో వీరి ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 67 ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో స్వీడన్, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023, నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 అనమాట.
సో దీన్ని రిలీజ్ చేసింది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరమే అండి. దీన్ని రిలీజ్ చేసింది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం. టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్ చూసుకుంటే ఐస్లాండ్, తర్వాత నార్వే, తర్వాత ఫిన్లాండ్ అనమాట. ఓకేనా. సో ఇవి దీనిలో దీనిలో ఈ యొక్క ర్యాంక్లో, సో ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేటువంటిది చూస్తే, సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 127 ఉంటుంది. ఓకేనా. సో ఆన్సర్ ఇస్ బి. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి 127 అనమాట. రిలీజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకేనా. సో ఈ రిపోర్ట్ తయారు చేయడానికి తీసుకున్నటువంటి పారామీటర్స్ చూస్తే, ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్. ఓకేనా. అంటే ఈ కంట్రీస్ ఏవైతే ఇవి ఎకనామిక్ పార్టిసిపేషన్లో ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఏ విధంగా అవి భాగస్వామ్యం అవుతున్నాయి అనేటువంటి ఒక పారామీటర్. దాంతోపాటు హెల్త్ సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి లిటరసీ సంబంధించి ఇంకొక పారామీటర్. దాని తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, సో రాజకీయ ఎంపవర్మెంట్. సో పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయానికి సంబంధించినటువంటి అవగాహన ఏ విధంగా ఉంది, చైతన్యం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా తీసుకొని పారామీటర్స్ తీసుకొని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటిది ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ ఇంకొక అంశం గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటాం. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పోటీ సూచిక ఎట్లా ఉంది, అర్థమైందా. సో ప్రపంచంలో దేశాల మధ్య పోటీతత్వం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇది ఒక సూచిక. సో దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ చూస్తే ఒకసారి ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేశారు. దీనిలో టాప్ కంట్రీస్గా చూస్తే డెన్మార్క్ ఉంది టాప్లో, ఐర్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది. సో ఇదొక అంశం. మరి ర్యాంక్ ప్రిపేర్ చేయడానికి 4 ఫ్యాక్టర్స్గా తీసుకున్నారు. అందులో ఎకనామిక్ పెర్ఫార్మెన్స్, గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఆర్థిక పరంగా ఆ దేశం యొక్క పురోగతి ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వం సామర్థ్యం ఎట్లా ఉంది. ఓకే. సో ఈ పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం యొక్క సామర్థ్యత ఏ విధంగా ఉంది, అదేవిధంగా బిజినెస్ ఎఫిషియన్సీ వ్యాపార సామర్థ్యత ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే వసతులు ఏ విధంగా కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకొని గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ని ప్రిపేర్ చేశారు. సో దీని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 40 అనమాట. ఓకేనా. సో ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 40. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి, ఏ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఏ. ఓకేనా. సో ఏ ఈజ్ ద ఆన్సర్, 40. నెక్స్ట్, which state has top in state food safety index? Which state has top in state food safety index 2022-2023 అనమాట. అర్థమైందా. సో దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది ఇది ఒక 5th ఎడిషన్ అనమాట. సో దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. వీరు ఈ నివేదికను విడుదల చేస్తూ ఉంటారు. సో వీళ్ళ ప్రకారము కేరళ రాష్ట్రంలో స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అర్థమైందా. సో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ చూస్తే కనుక ఈ నివేదిక ప్రకారం కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి డి అనమాట. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో చూద్దాం దాని గురించే. సో లార్జెస్ట్ స్టేట్ కేటగిరీలో కేరళ ఫస్ట్ ప్లేస్ ఉంది, తర్వాత పంజాబ్, తమిళనాడు ఉంది. సో సెకండ్ ప్లేస్లో పంజాబ్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు. స్మాలర్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో గోవా ఉంది, తర్వాత మణిపూర్ అండ్ సిక్కిం. యూనియన్ టెరిటరీస్, సో కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఢిల్లీ వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ చండీగఢ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. అర్థమైందా. సో ఇవి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లు అనమాట. అంటే ఏ రాష్ట్రాలు ఆహార సంబంధించినటువంటి పరిశుభ్రత స్వచ్ఛత పాటిస్తున్నాయి అనేటువంటి అంశాలు. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఫుడ్ FSSAI అనేటువంటి సంస్థ నివేదిక రిలీజ్ చేసింది. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక అంశం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. సో పత్రిక స్వేచ్ఛ సూచిక. సో ప్రపంచపు పత్రిక స్వేచ్ఛ సూచిక 2023ని రిలీజ్ చేశారు. అర్థమైందా. సో దీని ప్రకారం మనం చూస్తే కనుక
ఈ రిపోర్ట్ను విడుదల చేసినటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అన్నమాట. సో రిపోర్ట్ను విడుదల చేసినటువంటి సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక సంస్థ ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. సో దీని ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 161, 180 దేశాల్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 161, పాకిస్తాన్ యొక్క ర్యాంక్ వచ్చి 150, పాకిస్తాన్ ర్యాంక్ వచ్చి 150, బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ పొరుగు దేశమైనటువంటి దానికి 163 ఉందన్నమాట. సో టాప్ ప్లేస్. సో ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నటువంటి దేశం, ప్రెస్లో ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నటువంటి దేశంగా నార్వే ఉంది ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఐర్లాండ్ ఉంది, థర్డ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. లాస్ట్ ప్లేస్ ఏమై ఉండొచ్చండి? స్వేచ్ఛ లేనటువంటి దేశం ఏది? పత్రిక స్వేచ్ఛ కల్పించినటువంటి దేశం ఏది అండి? పత్రిక స్వేచ్ఛని కల్పించినటువంటి దేశం ఏది? నార్త్ కొరియా. సో ఉన్నారు కదా కిమ్ జాంగ్. సో ఆ దేశంలో ఎటువంటి పత్రిక స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు అన్నట్టు. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్